హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టెట్ డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడేలా ఏపీ స్టేట్ వారి 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చెబుతున్నాం. ఆల్రెడీ గత వీడియోలో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ముందుగా సెకండ్ లెసన్ సంబంధించి ఏమి ఇచ్చాడనేది డిస్కస్ చేద్దాం. అయితే నేను గత క్లాసులో రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ సంబంధించి 2 బిట్స్ మర్చిపోయి చెప్పడం, అది ముందు కంప్లీట్ చేసి అప్పుడు సెకండ్ లెసన్లో ఏమి ఇచ్చాడనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ ద కమిటీ హ్యాస్ డాష్ టు మేక్ జగదీష్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్. బ్రాకెట్లో వచ్చి డిసైడ్ సంబంధించిన వర్డ్స్ రెండింటిని కూడా ఫిల్ చేయమన్నాడు. డిసైడ్ తోటి ఫిల్ చేయమన్నాడు. అంటే అక్కడ వెర్బ్ రాస్తావా, లేకపోతే నౌన్ రాస్తావా, లేదా యాడ్జెక్టివ్ రాస్తావా అనేది మనం డిసైడ్ చేసుకుని ఈ డిసైడ్కి రాయాలి మనం. ఓకేనా? ఈ డిసైడ్ అయిన పదానికి ఇక్కడ వెర్బ్ యూజ్ చేయాలా, లేకపోతే నౌన్ యూజ్ చేయాలా, యాడ్జెక్టివ్ యూజ్ చేయాలని మనం ఐడెంటిఫై చేసి అప్పుడు దాని యొక్క వెర్బ్ ఫాము, దాని యొక్క నౌన్ ఫాము, లేదా దాని యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ రాయాలి. ఇది 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 23లో అనుకుంటున్నాను. రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. అది 4 మార్కులకు ఒక పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఉపయోగపడేలా నేను ఒక వీడియో చేస్తున్నాను ట్రిక్స్తో సహా. అంటే ఏ విధంగా దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, అక్కడ నౌన్ రాయాలా, వెర్బ్ రాయాలా, యాడ్జెక్టివ్ రాయాలా అనేది ట్రిక్స్తో సహా నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అది చూస్తే ఈ టైప్ ఏవి ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద కమిటీ హ్యాస్ డాష్ అన్నాడు. హ్యాజ్ అంటే హ్యాజ్ తర్వాత డాష్ ఉంది. హ్యావ్ తర్వాత హ్యాజ్ తర్వాత డాష్ ఉందంటే అక్కడ వెర్బ్ 3 వస్తుంది. హ్యావ్ తర్వాత, హ్యాజ్ తర్వాత, హ్యాడ్ తర్వాత. సో దీని యొక్క వెర్బ్ 3 ఏం రాయాలి? డిసైడెడ్. ఓకేనా? ద కమిటీ హ్యాజ్ డిసైడెడ్ టు మేక్ జగదీష్ క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్. అంటే జగదీష్ని క్యాప్టెన్గా చేయడం అనేది, ఆ టీంకి క్యాప్టెన్ చేయాలని కమిటీ డిసైడ్ అయ్యింది. ద డాష్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. దాని ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ తర్వాత డాష్ ఉంది. ఆర్టికల్ తర్వాత డాష్ ఉంది అంటే అక్కడ నౌన్ రాయాలి. మరి ఇక్కడ ఏంటుంది? ఇక్కడ డిసైడ్ అంటేనే వెర్బ్. మరి దానికి నౌన్ ఏమవుద్ది? డెసిజన్. ఓకేనా? ద డెసిజన్ ఆన్సర్ అవుద్ది. ద డెసిజన్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. సో ఇక్కడ వెర్బ్ నుంచి ఏమో ఇక్కడ ఏం రాసాము? ఇక్కడ నౌన్ రాసాం. సో వెర్బ్ నుంచి నౌన్ ఏ విధంగా ఫామ్ అవుతుందని మనం నేర్చుకోవాలి. టెక్స్ట్ బుక్లు ఈ విధంగా ఇచ్చినట్టు దాని అర్థం ఏంటంటే మనము ఆ కాన్సెప్ట్ మీద బాగా అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? సో వెర్బ్ నుండి నౌన్ ఫామ్ అవ్వడానికి సంబంధించిన వీడియో నేను చాలా చేస్తున్నాను. అంటే ఒక వర్డ్కి చివర కొన్ని పదాలు చేరితే ఆ చేరే పదాన్ని ఏమంటాం అంటే సఫిక్స్లు అంటాం. అలాగా సఫిక్స్ చివరన MENT, ENT, ENCE, ANC ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలు చేస్తున్నాను. నా ఛానల్లో మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? లేదా నా ఛానల్ ప్లేలిస్ట్లో సఫిక్సెస్ అని టైప్ చేయండి. అందులో ఇవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మనం డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్. ఆస్కింగ్ ఫర్ డాష్ అన్నాడు. ఇక్కడ మనకి వర్డ్ ఇచ్చాడు ఫర్ గివ్. ఇది వెర్బ్. ఎక్కడ నౌన్ రాయాలా, వెర్బ్ రాయాలా, లేకపోతే యాడ్జెక్టివ్ రాయాలా ముందు డిసైడ్ అవ్వాలి. ఆస్కింగ్ ఫర్ అన్నాడు. ఫర్ అనే ప్రిపోజిషన్ తర్వాత, ఒక ప్రిపోజిషన్ తర్వాత డాష్ ఇచ్చాడంటే అక్కడ రాయాల్సింది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. అంటే ప్రిపోజిషన్ అనేది నౌన్కు ముందు కానీ ప్రొనౌన్కు ముందు కానీ వాడతాం. ప్రీపొజిషన్ అంటే దేనికి ముందు ఉంటుంది? అది నౌన్కు ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ. మరి ప్రిపోజిషన్ తర్వాత డాష్ ఇచ్చాడంటే అక్కడ నౌన్ రాయాలి అని అర్థం. నౌన్ రాయాలి అంటే ఫర్ గివ్కి నౌన్ రాయాలి. ఫర్ గివ్కి నౌన్ ఏమవుద్ది? ఫర్ గివ్నెస్ ఏమవుద్దండి? ఫర్ గివ్నెస్. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్? ఈ విధంగా ప్రిపేర్ అయితేనే మనం ఆన్సర్ చేయగలము. అంతేగాని టెక్స్ట్ బుక్లో బిట్ ఇచ్చాడు ఫర్ గివ్కి ఫర్ గివ్నెస్, డిసైడ్కి డిసిజన్, డిసైడ్ అంటే మనం అవదు. ఈ విధంగా ప్రిపేర్ అయితే వాడు ఏ బిట్ ఇచ్చినా మీరు రాయగలరు. నెక్స్ట్, ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్ అన్నాడు. TO2 తర్వాత ఇప్పుడు కూడా టు ఇన్ఫినిటివ్ V1 రాయాలి. వెర్బ్ యొక్క బేస్ ఫామ్ రాయాలా? ఫర్ గివ్. అంతే కదా? ఫర్ గివ్ అది వెర్బ్ 1 కదా. ఫర్ గివ్, ఫర్ గేవ్, ఫర్ గివెన్ కదా. కాబట్టి TO2 తర్వాత వెర్బ్ 1 రాయాలి. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్. అదంతా క్షమించడం ఎంత గొప్పదో అలాగే క్షమించమని అడగడం కూడా అంతే గొప్పదే దాని అర్థం. ఓకేనా? ఈ విధంగా మనకి ఫస్ట్ లెసన్లో ఇచ్చిన దాని ప్రకారంగా
మనకి రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ నేర్చుకోవాలి. దాని వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా అర్థమయ్యేలా, ఈజీగా ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఎలాగ రాయాలని ట్రిక్స్ అన్నీ అక్కడ చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి మన టెక్స్ట్ బుక్లో ఇప్పుడు ఈ లెసన్లో మనం నేర్చుకున్నాం. జడ్జికి జడ్జిమెంట్, చివరన ఎంఈఎన్టీ లేదా ఈఎన్టీ చేరింది. డిసైడ్కి డెసిజన్, ఎస్ఐఓ అన్నాం. నెసెసరీకి నెసెసిటీ, చివరిన ఎస్ఐటీవై ఉంది. ఇది నౌను, ఇది నౌను, ఇది నౌను, ఇది నౌను. ఫర్గివ్కి ఫర్గివ్నెస్, ఇది నౌనే. చివరిన ఎన్ఈఎస్ఎస్ చేరితే ఫర్గివ్నెస్, చివరిన ఎన్ఈఎస్ఎస్ చేరితే అది నౌన్ అవుతుంది. చివరిన ఈఎన్టీ ఉన్న నౌన్ అవుతుంది. ఎస్ఐఓఎన్ అన్న నౌన్ అవుతుంది. డిఫర్కి డిఫరెన్స్, ఈఎన్సి ఉన్న నౌన్ అవుతుంది. వైజ్కి విజ్డమ్. ఓకేనా? కింగ్డమ్ సామ్రాజ్యము, డిఓఎం కింగ్డమ్ ఉంటే అది నౌన్ అవుతాయి. ఈ విధంగా వెర్బ్ నుండి నౌన్ ఏ విధంగా ఫామ్ చేయాలి, అడ్జెక్టివ్ నుండి నౌన్ ఏ విధంగా ఫామ్ చేయాలి మీరు చాలా వరకు నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనకు సెకండ్ లెసన్ అంటే గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్. ఇది ఈ లెసన్లో మనకి ముందుగా టెక్స్ట్ బుక్లో కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు. అంటే లెసన్లోనే సైడ్ నాకు కొన్ని ఇచ్చాడు, అందులో కొన్ని తీసుకున్నాను. అంటే ఒకాబులరీ ప్యాటర్న్ ప్రకారంగా ఒకాబులరీలో భాగంగా ఏమైనా అడగొచ్చేమో అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్వి టెక్స్ట్ బుక్లో ఆ సైడ్ ఇచ్చినటువంటి లెసన్లో సైడ్ నుంచి ఇచ్చిన వాటిలో కొన్ని 4 తీసుకున్నాడు. ఏంటంటే ఒక 5. ఇక్కడ వేర్డ్, WEIRD. వేర్డ్ అంటే ఇక్కడ వింతైన, విచిత్రమైన అర్థం. స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్. సో సినోనిమ్స్ లో అడగడానికి అవకాశం ఉంది. స్ట్రేంజ్ కానీ అన్యూజువల్ కానీ మీనింగ్ దీనికి వస్తుంది అంటే వేర్డ్. గ్లైడెడ్ అంటే మూవ్ అలాంగ్ స్మూత్లీ, అంటే స్మూత్ గా జారడం గ్లైడెడ్ అంటే. స్నూజ్ అంటే చిన్న కునుకు, అంటే మధ్య మధ్యలో గ్యాప్ అన్నమాట. పడుకోవడం లెగడం, పడుకోవడం లెగడం, అదే చిన్న కునుకు అంట, షార్ట్ స్లీప్, దాన్ని స్నూజ్ అంటారు. స్నూజ్. ఫెడప్ అంటే టైర్డ్ అండ్ అన్హ్యాపీ, బాగా విసిగిపోవడం. టైర్డ్ అండ్ అన్హ్యాపీ మీనింగ్ ఫెడప్కి వస్తుంది. లర్కింగ్ అంటే క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా వేచి ఉండడం. నిశ్శబ్దంగా వేచి ఉండడం ఏమంటే లర్కింగ్ అని అంటాం. ఓకేనా? ఈ విధంగా సినోనిమ్స్కి ఉపయోగపడేవి టెక్స్ట్ బుక్లో ప్రత్యేకించి లెసన్స్ పక్క నుంచి ఇచ్చాడు కాబట్టి కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టాలి, మన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఇదే లెసన్లో గ్రామర్ సంబంధించి ఇంకేమి ఇచ్చినది డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ సెకండ్ లెసన్లోనే వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో భాగంగా గ్రామర్ సంబంధించి ఇఫ్ క్లాజ్లో టైప్ 1 గురించి ఇవ్వడం జరిగింది. ఇఫ్ క్లాజ్లో మనకి టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 0 4 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ ఇందులో మనకి టైప్ 1 గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. టైప్ 1 ఏంటంటే మనకి ఇక్కడ పాసిబుల్ కండిషన్స్, రియల్ కండిషన్స్ కింద రావడం అనేది జరుగుతుంది. అయితే ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్తో ఉన్న సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్ అంటాము. రిమైనింగ్ క్లాజ్ ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అని అంటాం. ఓకేనా? ఇఫ్తో ఉన్న సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్ అని, రిమైనింగ్ క్లాజ్ ఏమంటే మెయిన్ క్లాజ్ అని అంటాం. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇఫ్ క్లాజ్లో ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది అంటే V1 కానీ, V1కి SRES కానీ, అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. అర్థమైందా? గో, గోస్, ప్లే, ప్లేస్, వర్క్, వర్క్స్, స్టడీ, స్టడీస్ అని ఇఫ్ క్లాజ్లో, ఇఫ్ ఉన్న సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో. అదే మెయిన్ క్లాజ్లో వెర్బ్ సబ్జెక్ట్ ఉండి తర్వాత విల్ బై సెల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 కానీ, సెల్ ప్లస్ V1 కానీ, కెన్ ప్లస్ V1 కానీ, మే ప్లస్ V1 రావచ్చు. ఎక్కువగా విల్ ప్లస్ V1 అనే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు అర్థమైంది ఏంటంటే ఇఫ్తో ఉన్న సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్ అంటాము, రిమైనింగ్ సెంటెన్స్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఇఫ్ క్లాజ్లో V1 లేదా V1కి SRES ఉంటుంది. మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 కానీ, సెల్ ప్లస్ V1 కానీ, కెన్ ప్లస్ V1 కానీ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ క్లాజ్ స్టార్టింగ్లో రాసిన తర్వాత మధ్యలో కామా పెట్టి అప్పుడు మెయిన్ క్లాజ్ రాయాలి. అదే ఒకవేళ మెయిన్ క్లాజ్ ముందు రాసి ఇఫ్ క్లాజ్ తర్వాత రాస్తే మధ్యలో కామా పెట్టాల్సిన అవసరము లేదు. ఒక ఇఫ్ క్లాజ్ అనేది ఏంటంటే డిపెండెంట్ క్లాజ్, అది ఒక్కటే ఉంటే మీనింగ్ ఉండదు. నువ్వు బాగా చదివినట్లయితే మీనింగ్ లేదు. నువ్వు పాస్ అవుతావు అని పక్కన చెబితేనే మీనింగ్ వస్తుంది. అంటే ఇఫ్ క్లాజ్కి పక్కన మెయిన్ క్లాజ్ యాడ్ అయితేనే కంప్లీట్గా మీనింగ్ వస్తుంది. ఇఫ్ క్లాజ్ ఒకటి రాస్తే మీనింగ్ ఉండదు. అందుకే దాన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం, దాన్ని కండిషనల్ క్లాజ్ అని అంటాం. నువ్వు బాగా చదివినట్లయితే పాస్ అవుతావు అని, ఆ విధంగా. ఓకేనా? ఇఫ్ అంటే అయితే, అయినట్లయితే అని మీనింగ్లో రావడం జరుగుతుంది. ఓకేనండి? ఇప్పుడు చూడండి టెక్స్ట్ బుక్లో మనకి ఏమిచ్చారంటే చూడండి, ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్, ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్. ఇఫ్తో ఉన్నదంతా ఇఫ్ క్లాజ్, కామా ఉంది మధ్యలోని, తర్వాత ఇదంతా మెయిన్ క్లాజ్. పార్టీ విల్ లీవ్ ద హౌస్. ఇఫ్ షీ నోస్ చూసారా, ఇఫ్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ 1కి SRES ఉంది, అక్కడ SRES ఉంది. వెర్బ్ 1 ఉన్నా, వెర్బ్ 1కి SRES ఉన్నా మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది చెప్పాను, విల్ ప్లస్ V1. ఈ స్ట్రక్చర్ బిట్టు మనకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి
ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇఫ్ క్లాజ్లో V1 కానీ V1కి SRES కానీ సింపుల్ ప్రెజెంట్లో స్ట్రక్చర్ ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 కానీ సెల్ఫ్ ప్లస్ V1 కానీ కెన్ ప్లస్ V1 కానీ ఏది కనిపించినా అదే ఆన్సర్ మనకి. సో మన దగ్గర పిల్లు ఉందని ఆమెకు తెలిసినట్లయితే పార్టీ విల్ లీవ్ ద హౌస్. పార్టీ అంటే లెసన్లో సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గ్రాండ్ మదర్ ఇంటి నుంచి వెళ్ళిపోద్దని. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దీనికి SRES రాశాడు, నోస్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇక్కడ ప్లూరల్ ఇస్తే V1 రాయాలా. ఓకేనా ఈ స్ట్రక్చర్లో. నెక్స్ట్ షీ వోంట్ బి సో అప్సెట్ ఇఫ్ షీ నోస్ అబౌట్ ద పూర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిజ్ ఫీట్. ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది స్టార్టింగ్లో రాయలేదు, చివరిలో రాశాడు. ఇఫ్ క్లాజ్ చివరిలో రాసినప్పుడు మధ్యలో కామా లేదు, మెయిన్ క్లాజ్ ముందు రాశాడు. సో ఇఫ్ క్లాజ్లో చూడండి అక్కడ V1కి SRES ఉంది, మెయిన్ క్లాజ్లో చూడండి అక్కడ వోంట్ బి ఉంది. వోంట్ బి అంటే విల్ నాట్ బి అని అర్థం. విల్ నాట్ ప్లస్ V1, విల్ నాట్నే వోంట్ అంటాం. సో నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. మొత్తం అయితే విల్ ప్లస్ V1 స్ట్రక్చర్ కానీ షెల్ ప్లస్ V1 స్ట్రక్చర్ కానీ కెన్ ప్లస్ V1 స్ట్రక్చర్ కానీ ఉంటుంది. మొత్తం అయితే నెగిటివ్ కాబట్టి వోంట్ బి అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇఫ్ షీ నోస్ అబౌట్ ది పూర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫీట్ అంటే ఆ బెగ్గర్ యొక్క కాలు మీద పుండ్లు ఉన్నాయని తెలిసి అతని గురించి తెలిసినప్పటికీ ఆమె బాధపడలేదు అని అర్థం. ఓకేనా. ఆ విధంగా అయినప్పటికీ, అయినట్లయితే, అది జరిగినట్లయితే, అలా అయితే అని మీనింగ్లో మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇఫ్ ద చెప్పల్స్ డూ ఫిట్, ఇఫ్ ద చెప్పల్స్ డూ ఫిట్ విల్ యూ రియల్లీ నాట్ మైండ్. ఒకవేళ చెప్పులు ఫిట్ అయినట్లయితే మీకేం అభ్యంతరం లేదు కదా అని మీనింగ్ అనమాట. చూడండి ఇఫ్ క్లాజ్లో ద చెప్పల్స్ తర్వాత V1 వచ్చింది. ఇక్కడ V1 ఇక్కడే వచ్చింది విల్ ప్లస్ V1. నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. విల్ ప్లస్ V1 అయితే ఇక్కడ ఇంట్రాగేటర్ కాబట్టి విల్లు ముందు రాసి సబ్జెక్ట్ తర్వాత రాశాడు. విల్ యూ రియల్లీ నాట్ మైండ్ అని అర్థం. మధ్యలో కామా ఉంది. ఇది ఇఫ్ క్లాజు, ఇది మెయిన్ క్లాజు. ఓకేనండి. టెక్స్ట్ బుక్లో 2 సెంటెన్స్లు ఇచ్చి వాటిని ఇఫ్తో రాయమని చెప్పాడు. స్టార్టింగ్ బిగినింగ్లో ఇఫ్ పెట్టమన్నాడు. వాక్ ఫాస్ట్ ఒక సెంటెన్స్, యూ విల్ క్యాచ్ ద బస్ మరో సెంటెన్స్. స్టార్టింగ్లో ఇఫ్ పెట్టి రాయమన్నాడు, ఇఫ్ యూ అని. ఎందుకంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వాక్ ఫాస్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. అప్పుడు ఏమనుకోవాలి, యూ అనుకోవాలి. ఇఫ్ యూ అని రాయాలి, ఇఫ్ యూ అని రాయాలి. ఓకేనా. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ కామా పెట్టి ఈ క్లాజ్ రాయాలి, యూ విల్ క్యాచ్ ద బస్. సార్ ఎందుకు సార్ ఇఫ్ అనేది దీని ముందు పెట్టచ్చు కదా, దీని ముందు ఎందుకు పెట్టారంటే ఈ సెంటెన్స్లో క్లియర్గా యూ విల్ క్యాచ్ ద బస్ అని ఉంది కదా. విల్ ప్లస్ V1 ఉంది. విల్ ప్లస్ V1 అంటే ఏ క్లాజు, మెయిన్ క్లాజ్. నెక్స్ట్ ఎప్పుడైనా సరే నువ్వు వేగంగా నడిచినట్లయితే బస్సును క్యాచ్ చేస్తావు అని అంటాం తప్ప నువ్వు బస్సును క్యాచ్ చేసినట్లయితే వేగంగా నడుస్తూ అంటాం ఏంటి. సో ఇఫ్ ఎక్కడ పెట్టాలి, దీనికే పెట్టాలి. సో మీనింగ్ ప్రకారంగానే ఇఫ్ దీనికే పెట్టాలి. నువ్వు వేగంగా నడిచినట్లయితే యూ విల్ క్యాచ్ ద బస్, బస్సుని క్యాచ్ చేస్తావు. అర్థమైందా. ఇది జరిగినట్లయితే ఇది జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది. ఓకేనా. ఏది జరిగినట్లయితే అనుకుంటున్నామో దానికి ఇఫ్ పెట్టాలి. ఏది జరగబోతుందో ఇది జరిగినట్లయితే ఇంకోటి జరుగుతుంది, ఆ రిజల్ట్ ఏంటనేది మెయిన్ క్లాజ్లో రాయాలి. ఓకేనా. సింపుల్. చూడండి ఇక్కడ V1 విల్ ప్లస్ V1. నెక్స్ట్ చూడండి డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్. ఇక్కడ నెగిటివ్లు ఇచ్చాడు. మరో సెంటెన్స్ ఏంటి, యూ విల్ బి ఫైన్డ్. యూ విల్ బి ఫైన్డ్ అంటే రోడ్డు, ఇక్కడ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ అంటే రోడ్డు మీద ఉమ్మి వేయకు అన్నాడు. ఇక్కడ ఏంటి, యూ విల్ బి ఫైన్డ్, నువ్వు ఫైన్ కట్టాలి, నీకు ఫైన్ పడుతుందని. మరి రెండు ఇఫ్తో రాసినప్పుడు, ఇఫ్ యూ పెట్టి రాసినప్పుడు డోంట్లో రాస్తే మీనింగ్ వస్తుందా, రాదు. ఇఫ్ యూ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ అంటే నువ్వు రోడ్డు మీద ఉమ్మి వేయినట్లయితే నువ్వు ఫైన్ కడతావంటే మీనింగ్ ఉందా, లేదు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇఫ్తో రాయాల్సిన సెంటెన్స్లో నాట్ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న మెయిన్ వర్బ్ పెట్టి ఫైన్డ్ అంటే ఫైన్ కట్టాలి. ఎప్పుడు కట్టాలి, రోడ్డు మీద స్పిట్ వేస్తే కట్టాలా, వేయకపోతే కట్టాలా. స్పిట్ వేస్తే కట్టాలి. డోంట్ స్పిట్ అంటే వేయొద్దు, వేయకూడదని అర్థం. డోంట్ స్పిట్ అంటే వేయకూడదని. వేయకపోతే ఫైన్ కడతామా, కట్టం. సో ఫైన్డ్ అని వచ్చాడు కాబట్టి దానికి సరిపడే మీనింగ్ రాయాలంటే ఇక్కడ డోంట్ అనే నెగిటివ్ రాయకూడదు. ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్, ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్ ఇది వెర్బ్ 1. యూ విల్ బి ఫైన్డ్, యూ విల్ బి ఫైన్డ్. ఓకేనా. అలాగే మరి కొన్ని సెంటెన్స్లు ఇచ్చే వాటిని ఇఫ్తో కలిపి జాయిన్ చేసి రాయమన్నాడు. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని సెంటెన్స్లు ఇచ్చి ఆ రెండింటిని ఇఫ్తో జాయిన్ చేసి రాయమని ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూని పెట్టేసి డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ ఫుల్ స్టాప్, యూ వోంట్ బి ఏబుల్ వర్క్ ఇన్ ద ఈవినింగ్. సో ఇఫ్ పెట్టి రాయమన్నాడు, ఇఫ్ యూ అని పెట్టి ఇక్కడ డోంట్ రాయొచ్చే రాయకూడదు చూద్దాం. ఇక్కడ యూ వోంట్ బి ఏబుల్ వర్క్ ఇన్ ద ఈవినింగ్ అంటే నువ్వు సాయంత్రం పని చేయలేవు. ఎప్పుడు చేయలేవు, ఈ వెర్బ్తో పోల్చుకోండి. డోంట్ టైర్ అంటే నువ్వు టైర్ అవ్వకపోతే నువ్వు పని చేయలేవు అంటామా, టైర్ అయితే పని చేయలేవు అంటామా. నువ్వు బాగా టైర్డ్ అయినట్లయితే, అలసిపోయినట్లయితే
పని చేయలేవు, వోంట్ బి ఏబుల్ వర్క్, ఓకేనా, ఇన్ ద ఈవినింగ్. అంటే ఇక్కడున్న స్ట్రక్చర్ని ఒకసారి ఇక్కడ వెర్బ్తో మీరు పోల్చుకుంటే అప్పుడు నెగిటివ్ రాయాలా రాయకూడదు తెలిసిపోద్ది. వోంట్ బి ఏబుల్ టు వర్క్ అంటే నువ్వు సాయంత్రం పని చేయలేవు, వోంట్ అంటే పని చేయలేవు. ఎప్పుడు పని చేయలేవు? టైర్డ్ అయితే. డోంట్ టైర్డ్ అంటే టైర్ అవ్వకపోతే అని అర్థం. డోంట్ టైర్ అంటే టైర్డ్ అవ్వకపోతే. అదే మనకు ఎటు రాయాలా? టైర్డ్ అయితేనే రాయాలా, అంతే కదా. అప్పుడు నెగిటివ్ తీసేయాలి. ఇఫ్ యు టైర్ యువర్ సెల్ఫ్ నౌ అంటే ఇఫ్ క్లాజ్ రాసిన వెంటనే కామా పెట్టాలి, అదంతా కామా పెట్టాలి. తర్వాత మెయిన్ క్లాజ్ రాయాలి. యూ వోంట్ బి ఏబుల్ టు అండి, ఇక్కడ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ యు టైర్ యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. అంటే నువ్వు కానీ బాగా అలసిపోయినట్లయితే ఈవినింగ్ నువ్వు పని చేయలేవు, అదే నువ్వు ఆ వర్క్ని చేయలేవు అని అర్థం, ఓకేనా. ఇక్కడ డోంట్ తీసి రాయాలి. చూసారా, ఇక్కడ విల్ నాట్ బి లేదా వోంట్ బి, విల్ ప్లస్ V1 వచ్చింది మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో V1 వచ్చింది, మధ్యలో కామా రావాలి, ఓకేనండి. నెక్స్ట్ స్టడీ రెగ్యులర్లీ ఫుల్ స్టాప్, ఇది ఒక సెంటెన్స్. యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడ అంటే ఇఫ్ యూ పెట్టండి. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ కామా యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే నువ్వు బాగా రెగ్యులర్గా చదివినట్లయితే యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎగ్జామ్లో బాగా రాయగలవు, ఎగ్జామ్ బాగా రాయగలవు అని అర్థం. సార్ మీరు దీనికే ఇఫ్ యూ ఎందుకు యాడ్ చేశారు, ఇఫ్ దీనికి యాడ్ చేసుకుని డౌట్ రావచ్చు. కాబట్టి స్టడీ రెగ్యులర్లీ, నువ్వు రెగ్యులర్గా చదివినట్లయితే యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇది జరిగినట్లయితే ఇది జరుగుతుందా, ఇది జరిగినట్లయితే ఇది జరుగుతుందో చూసుకోండి. ఇది జరిగినట్లయితేనే ఈ పని జరుగుతుంది. సో ఏ పని జరిగినట్లయితే అని అసలు మీనింగ్ దానికి ఇఫ్లే పెట్టాలి. నెక్స్ట్ టైప్ 1లో మనం చెప్పాడు కాబట్టి ఇది వెర్బ్ 1 ఉండాలి, ఇక్కడ విల్ ప్లస్ V1 అని ఉండాలి, ఓకేనా. నెగిటివ్ ఉంటే వోంట్ అని రావచ్చు, నెగిటివ్ లేకపోతే విల్ ప్లస్ V1, లేదంటే వోంట్ ప్లస్ V1, ఓకేనా. విల్ నాట్ ప్లస్ V1. నెక్స్ట్ అండి వర్క్ హార్డ్ ఫుల్ స్టాప్, యూ విల్ పాస్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. సో దీనికి ముందు ఇఫ్ యూ పిట్ రాయండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్. సార్ V1 కానీ V1కి SRS కదా, అన్నిటికి V1 రాస్తున్నట్టు ముందున్న సబ్జెక్ట్ యూ, ముందున్న సబ్జెక్టులు హీ కానీ సి కానీ ఇటు కానీ ఉంటే ఇక్కడ ఎస్ వస్తుంది, వర్క్స్ అని. ఇఫ్ యూ వర్క్ హార్డ్ కామా యూ విల్ పాస్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్, ఓకేనా. బీ పొలైట్ టు పీపుల్, ఇది ఒక సెంటెన్స్. దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ. ఇక్కడ చూడండి ఇఫ్ పెట్టాలి రాయాలి, ఇఫ్ యూ పెట్టి రాయాలి. మరి ఇఫ్ యూ పెట్టి రాస్తే ఇక్కడ ఇఫ్ యూ వర్క్ అని రాసాం, ఇఫ్ యూ స్టడీ అని రాసాం, ఇఫ్ యూ టైర్ అని రాసాం. మరి ఇఫ్ యూ బీ రాస్తామా? రాయకూడదు. బి యొక్క బీఫామ్ వెబ్సైట్ మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం టైప్ 1లో వెర్బ్ 1 లేదా వెర్బ్ 1కి SIS సింపుల్ ప్రెజెంట్ రాయాలి కదా. మరి బి యొక్క బి రూపాలలో యామ్, ఈజ్, ఆర్లే రాయాలి తప్ప వాజ్, వర్ రాయకూడదు అక్కడ. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ప్రకారంగా V1 కానీ V1కి SRS రాయాలి కాబట్టి. మరి యూకి ఇప్పుడు కూడా యామ్, ఈజ్, ఆర్లలో ఏం ఉపయోగిస్తాం? యూకి యూ ఎప్పుడు ప్లూరల్గానే తీసుకోవాలి, ఆర్ రాయాలి, ఓకేనా. ఆర్ రాయాలి. ఇఫ్ యు ఆర్ పొలైట్ టు పీపుల్ కామా మిగతాంతా యాజ్ గా రాసేయండి. దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ, ఓకేనా. నువ్వు కానీ పీపుల్ని గౌరవించినట్లయితే వాళ్ళు కూడా నిన్ను ఆటోమేటిక్గా గౌరవిస్తారని అర్థం. మరొక సెంటెన్స్ ఉంది, రాద్దాం. చూడండి ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2 సెంటెన్స్లు ఇచ్చారు ఇక్కడ. డోంట్ టీజ్ ద డాగ్, ఇట్ విల్ బైట్ యూ. సో ఇఫ్ పిట్ రాయమన్నాడు. ఇఫ్ యూ రాసి డోంట్ టీచ్ ద డాగ్, డోంట్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇఫ్ క్లాజ్, ఇఫ్ దేనికై పెడదాం అనుకుంటామో ఆ క్లాజ్లో నెగిటివ్ ఉంటే ఒకసారి ఇక్కడ ఉన్న వెర్బ్ని చూసుకోండి. ఇట్ విల్ బైట్ యూ అంటే అది నేను కరుస్తుంది. ఎప్పుడు కరుస్తుంది? టీచ్ చేస్తే కరుస్తుందా, టీచ్ చేయకపోతే? టీచ్ చేస్తేనే, అంటే నెగిటివ్ ఉండకూడదు. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ కామా ఇట్ విల్ బైట్ యూ, ఇట్ విల్ బైట్ యూ. ఇక్కడ చూడండి, అక్కడ ఇట్ అని రాసి ఇలా ఉందంటే దీని యొక్క షార్ట్ ఫామ్ అనమాట, కాంట్రాక్షన్స్ అంటే ఇట్ విల్ అని అర్థం అది, ఓకేనా. ఇట్ విల్ బైట్ యూ అంటే నువ్వు డాగ్ని టీచ్ చేసినట్లయితే అది నేను కరుస్తుంది అని అర్థం, ఓకేనండి. ఇక్కడ చూడండి ఇఫ్ క్లాజ్లో V1 ఉంది,
మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ని ఇచ్చి ఇఫ్ క్లాజ్ మీద బ్లాంక్స్ ఫిల్ చేయమని ఇచ్చాడు. ఓకేనా. ఎందుకంటే మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ దీని మీద గ్యారంటీగా బిట్ వస్తుంది ఇఫ్ క్లాజ్ మీద. ఓకేనా. బిట్ ఏ మోడల్ వస్తుందో కూడా మీకు చివరిలో చెప్తాను. చూడండి ఇక్కడ టుడే ఈజ్ సండే. ఐ ఆమ్ వండరింగ్ వెదర్ ఐ షుడ్ స్టే అట్ హోమ్ ఆర్ గో అవుట్. ఇఫ్ ఐ డాష్ బ్రాకెట్లో గో ఇచ్చాడు. ఇఫ్ ఐ డాష్ అవుట్ కామా ఐ డాష్ మిస్ ద లవ్లీ సండే లంచ్ ఎట్ హోమ్. ఇఫ్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు. ఇఫ్ క్లాజ్లో వెర్బల్ ఉండాలి. చూసుకుంటే కదా ఇఫ్ క్లాజ్లో V1 కానీ V1కి SRS కానీ ఇదంతా కూడా మన టైప్ 1 గురించి ఇచ్చాడు కాబట్టి టైప్ 1 ఆలోచించాలా. ఇదంతా సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది. ఓకేనా. సో ఇఫ్ ఐ డాష్ ఇక్కడ V1 రాయాలి. ఐకి V1 రాస్తాం. అది ఇక్కడ హీ కానీ సి కానీ ఇటుకని ఉంటే గోస్ అని రాయాలి. V1కి SRS. ఇఫ్ ఐ గో అవుట్. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్ రాస్తాం కామా పెట్టి తర్వాత మెయిన్ క్లాజ్ వస్తే విల్ ప్లస్ V1. సో ఐ విల్ మిస్కి V1 మిస్సే కదా. విల్ ప్లస్ V1 విల్ తర్వాత మోడల్ వర్క్ తర్వాత V1 వస్తుంది. ఐ విల్ మిస్ ద లవ్లీ సండే లంచ్ ఎట్ హోమ్. నేను కానీ బయటకు వెళ్ళినట్లయితే ఆదివారం లంచ్ మంచి లంచ్ ఇంటి దగ్గర ఉండే లంచ్ నేను మిస్ అవుతానని అర్థం. ఇఫ్ ఐ డాష్ స్టే ఫర్ లంచ్. ఇఫ్ ఐ రాసాడు. ఐ తర్వాత డాష్ ఉంది. V1 రాయాలా స్టే. అదే ఇక్కడ ఐ బదులుగా హీ కానీ సి కానీ ఇటుగా ఉంటే స్టేస్ అని వస్తుంది. ఇఫ్ ఐ స్టే ఫర్ లంచ్ కోసంగా నేను వెయిట్ చేసినట్లయితే స్టే చేసినట్లయితే ఐ డాష్ మిస్ ద సండే ఫిల్మ్ షోయింగ్ ఎట్ అర్చనా థియేటర్లో ఉండే సండే చూసే సినిమాని మిస్ అయిపోతాను అర్థం. సో ఇక్కడ మెయిన్ క్లాజ్ కామా పెట్టి మెయిన్ క్లాజ్ ఎలా వస్తుంది విల్ ప్లస్ V1. ఐ విల్ మిస్ అని రాయాలి. ఐ విల్ మిస్. ఓకేనండి. ఇది మనకి ఈ ఇఫ్ క్లాజ్ మీద టైప్ 1 మీద మనకి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ యూ వాంట్ టు అంటే నీకు కావాలనుకుంటే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నువ్వు వద్దనుకుంటే. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు నువ్వు అతన్నే కావాలనుకుంటే. ఈ మూడింట్లో సూటబుల్ అయినది రాయమన్నాడు. డోంట్ గో టు ద థియేటర్ దగ్గరికి వెళ్ళకు అంటే ఇప్పుడు ఏంటి రాయాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నువ్వు వద్దనుకుంటే థియేటర్ దగ్గరికి వెళ్ళకు. కాబట్టి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అని రాయాలి. ఓకేనా. దీనికి సరిపడే ఫ్రేజ్ అనమాట. అంటే నువ్వు వద్దనుకుంటే నువ్వు థియేటర్ దగ్గరికి వెళ్ళవసరం లేదని అర్థం. హీ విల్ పోస్ట్ యువర్ లెటర్. అతను నీ లెటర్ పోస్ట్ చేస్తాడు. హీ విల్ అతను. ఇక్కడ హీ వచ్చిందంటే ఇక్కడ హిమ్ ఉన్నది రాసియండి. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు హీ అన్నది కాబట్టి హిమ్ సంబంధించి రాసేయండి. అంటే నువ్వు అతన్ని కోరుకుంటే అతను అడిగినట్లయితే అతన్ని పోస్ట్ చేస్తాడని నీ లెటర్ పోస్ట్ చేస్తాడని. ప్లీజ్ యూజ్ మై పెన్. ఇక్కడ హీ లేదు కాబట్టి హీ ఉన్నది అంటే లేదా హీ అంటే జెంట్స్ సంబంధించిన పేర్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే హిమ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వాంట్ హిమ్ టు అని రాయండి. ఇక్కడ చూడండి ప్లీజ్ యూజ్ మై పెన్. నా పెన్ యూజ్ చేయి నీకు కావాలనుకుంటే. ఇఫ్ యూ వాంట్ టు పాజిటివ్. వద్దనుకుంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. హీ విల్ లెండ్ యూ హిజ్ అంబ్రెల్లా. అతను తన గొడుగు నీకు ఇస్తాడు. హీ విల్ లెండ్ యూ. సో హీ ఇచ్చాడు. హిజ్ అంబ్రెల్లా వచ్చింది. హీ వచ్చింది కాబట్టి హిమ్ రాసియండి. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు అతను అడిగితే అతనిదే కోరుకుంటే అతనే నీకు అంబ్రెల్లా ఇస్తాడని అర్థం. మై నైబర్ రమేష్ విల్ టేక్ యూ టు ద డాక్టర్. నువ్వు అతను కావాలనుకుంటే అతనే మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఎవరతను? రమేష్. అంటే హీ అంటే హిమ్ సంబంధించి రాయాలా. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. డోంట్ ఈట్ ఇట్. దీన్ని తినకు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నీకు వద్దనుకుంటే అర్థమైందా. నువ్వు వద్దనుకుంటే డోంట్ ఈట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అంటే చూడండి అక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ హీ లేకుండా నెగిటివ్ వచ్చినప్పుడు ఇఫ్ యూ డోంట్ వాంట్ వచ్చింది. ఎక్కడ నెగిటివ్ వచ్చింది? ఇక్కడ నెగిటివ్ వచ్చింది చూడండి. ఇఫ్ డోంట్ వాంట్ టు. హీ కానీ హిమ్ కానీ కనబడితే ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. ఇక్కడ పాజిటివ్ వచ్చింది. హీ లేదు హిమ్ లేదు పాజిటివ్ వచ్చింది నెగిటివ్ లేకుండా. అప్పుడు ఇఫ్ యూ వాంట్ టు. చూడండి ఇక్కడ హీ ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. ఇక్కడ చూడండి ఇక్కడ హీ రమేష్ ఉంది కాబట్టి హీ కాబట్టి ఇఫ్ యూ వాంట్ హిమ్ టు.
ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ హీ కానీ హిమ్ లేదు, నెగిటివ్ ఉంది. అలాగే ఇక్కడ నెగిటివ్ ఉంది, హీ కానీ హిమ్ కానీ ఇక్కడ ఏమి లేవు, నెగిటివ్ ఉంది. అప్పుడు రాయాలి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అది టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీని మీద బిట్ ఎలా రావచ్చు ఎగ్జామ్లో అంది చూడండి. కంబైన్ ది గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ విత్ ఇఫ్. 2 సెంటెన్స్లు ఇచ్చి దాన్ని ఇఫ్తో జాయిన్ చేయమని అడుగుతాడు. చూడండి టెక్స్ట్ బుక్లు ఇచ్చింది తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. డోంట్ టీజ్ ద డాగ్ అదొక సెంటెన్స్, ఇట్ విల్ బైట్ యూ. ఆ 2 సెంటెన్స్లని ఇఫ్తో జాయిన్ చేయమని అడుగుతాడు. చూడండి అక్కడ ఆన్సర్ ఏ, ఇఫ్ ఇట్ విల్ బైట్ యూ డోంట్ టీజ్ ద డాగ్. అసలు రెండిట్లో ఇఫ్ దేనికి పెట్టాడు, అక్కడ ఇఫ్ ఇట్ విల్ బైట్ యూ అని ఇచ్చాడు, దీనికి పెట్టాడు ఇఫ్. అసలు ఇఫ్ క్లాజ్లో ఎక్కడైనా విల్ ప్లస్ V1 ఉంటుందా? ఉండదు. మెయిన్ క్లాజ్కే విల్ ప్లస్ V1 ఉంటుంది. ఇఫ్ క్లాజ్లో V1 కానీ V1కి SRES కానీ మాత్రమే ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇది రాంగ్. ఇఫ్ యూ డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. చూడండి ఇక్కడ ఇఫ్ యూ డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ అని ఉంది. ఇక్కడ మీకు చెప్పండి, అక్కడ ఇఫ్ క్లాజ్లో డోంట్ రాసామంటే ఒకసారి ఇక్కడ వెర్బ్తో ఈ మీనింగ్తో దీన్ని పోల్చుకోండి. అది నేను కరుస్తుంది, డోంట్ టీజ్ అంటే టీజ్ చేయకపోతే కరుస్తుంది అంటామేంటి అన్నాం కదా. ఇట్ విల్ బైట్ యూ అంటే నేను కరుస్తుంది. ఇప్పుడు డోంట్ టీజ్ ద డాగ్ నో మీనింగ్, కరుస్తుంది డోంట్ టీజ్ అన్నాడు కదా, అంటే దాన్ని టీజ్ చేయకపోతే నేను కరుస్తుంది అన్నాడు కాబట్టి మీనింగ్ లేదు. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ, కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ అంటే నువ్వు డాగ్ని టీచ్ చేసినట్లయితే అది నేను కరుస్తుంది అని అర్థం. ఇక్కడ చూడండి ఇఫ్ యూ టీచెస్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. మరి దీనికి తేడా ఏంటి? యూ ఉంది కాబట్టి V1 రాసాం, కానీ ఇక్కడ యూ ఉంటే ఇక్కడ రాసాడు V1కి SRES రాసాడు, తప్పు. 2 ఒకలాగా ఉన్నాయి. ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ, ఇఫ్ యూ టీచెస్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. ఎక్కడ తేడా అంటే ముందున్న సబ్జెక్ట్ హీ సీట్లు ఉంటేనే వెర్బాన్కి SRES పెట్టాలా, కానీ ఇక్కడ ఏముంది యూ ఉంది కాబట్టి టీజ్ అని రాయాలి తప్ప టీజెస్ అని రాయకూడదు. బిట్ ఈ విధంగా మనల్ని అడగచ్చు. ఓకేనా. చూడండి మరో బిట్ ఏంటంటే ఇఫ్ యూ డాష్ మీ ఐ విల్ అటెండ్. ఈ డాష్ని ఇన్వైటెడా, ఇన్వైట్సా, హ్యాడ్ ఇన్వైటెడా. ఇక్కడ చూడండి మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 ఉంది. విల్ ప్లస్ V1 అంటే ఇక్కడ రాయాలి V1 కానీ V1కి SRES కానీ. మరి ఇక్కడ ఏం సబ్జెక్ట్ అడా హీ, సబ్జెక్ట్ హీ సీట్లు ఉంటే SRES రావాలా. సబ్జెక్ట్ హీ సీట్లు కాకుండా ఇంకేమైనా ఐ కానీ ఉయ్ కానీ యూ కానీ దే కానీ ఉన్నట్లయితే V1 రావాలా ప్లూరల్ ఉన్నా. ఇక్కడ ఏమిటి రావాలా? ఇన్వైట్ రావాలా, ఇన్వైటెడ్ రావాలా, ఇన్వైట్స్ రావాలా. ఇన్వైటెడ్ రాదు, V2 రాదు, V1 రావాలి. మరి ఇన్వైట్ రావాలా, ఇన్వైట్స్ రావాలా. హీ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ హీ సీట్లు ఉంటే చివరిన ఎస్ ఉన్నది, ఎస్ కానీ ఎస్ ఉన్నది రావాలి, ఇన్వైట్స్ అంటే రావాలి. హ్యాడ్ ఇన్వైటెడ్ రాదు. ఓకేనా. ఈ స్ట్రక్చర్ ప్రకారం టైప్ 1 సంబంధించి. నెక్స్ట్ చూడండి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ ద ఎగ్జామ్. ఇఫ్ క్లాజ్లో V1 ఇచ్చాడు, ఇఫ్ క్లాజ్లో V1 ఇచ్చాడు. ఇప్పుడు మెయిన్ క్లాజ్ రేట్ వస్తుంది విల్ ప్లస్ V1 కానీ సెల్ఫ్ ప్లస్ V1 కానీ, అందులో ఏదో ఒకటి ఉంటుంది ఆప్షన్ అండి. సో ఇక్కడ యూ పాస్డ్ ది ఎగ్జామ్ అంటామా అనము, ఎందుకంటే ఇఫ్ క్లాజ్లు V1 అంటే మెయిన్ క్లాజ్లు ఎప్పుడు కూడా విల్ ప్లస్ V1 రావాలి, పాస్డ్ ది ఎగ్జామ్ రాదు. విల్ పాస్ రైట్ ఆన్సర్, వుడ్ పాస్ రాదు, యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అని అనాలి. ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్ ఆధారంగా మనకి బిట్ ఈ విధంగా ఫ్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.